ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. బేహద్ తపస్సు అనగా ఏమిటి? బేహద్ తపస్సు అనగా ప్రతి సెకండు తపస్య స్వరూపం, తపస్య మూర్తి మరియు ముఖంలో త్యాగం, తపస్సు మరియు సేవ సదా సాకార రూపంలో ప్రత్యక్షంగా కనిపించేవి. ప్రతి సెకండు తపస్య స్వరూపం, తపస్య మూర్తి మరియు ముఖంలో త్యాగము, తపస్సు మరియు సేవ. ముఖంలో త్యాగము, తపస్సు మరియు సేవ ఇవన్నీ కనిపించాలి. అది బేహద్ తపస్సు అని అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఏ సమానత ఉన్నప్పుడు ప్రతి సెకండు స్వాహ అయిపోతూ ఉంటారు? ఏ సమానత ఉన్నప్పుడు ప్రతి సెకండు స్వాహ అయిపోతూ ఉంటారు? ఈ సమానత ఉన్నప్పుడు ప్రతి సెకండు స్వాహ అయిపోతూ ఉంటారు. సంకల్పము సేవ కోసము స్వాహ, మాట విశ్వ కళ్యాణం కోసం స్వాహ, ప్రతి కర్మ విశ్వ పరివర్తన కోసం స్వాహ. అప్పుడు నాది అనే భావన స్వాహ అయిపోతుంది. సంకల్పము, మాట, కర్మ. సంకల్పము సేవ కోసం స్వాహ, మాట విశ్వ కళ్యాణం కోసం స్వాహ, మరియు కర్మ విశ్వ పరివర్తన కోసం స్వాహ. అప్పుడు నాది అనే భావన స్వాహ అయిపోతుంది. దేహస్మృతి సహితంగా స్వాహ అయిపోవాలి. దేహస్మృతి సహితంగా స్వాహ అయిపోవాలి. అప్పుడు ఒక సెకండ్లో తరంగాల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు. ఒక్క సెకండులో వాయుమండలాన్ని తరంగాల ద్వారా పరివర్తన చేయగలరు. సంకల్పము, మాట, కర్మ అన్నీ స్వాహ. విశ్వ కళ్యాణం కోసం, పరివర్తన కోసం, సేవ కోసం, ఆత్మ కళ్యాణం కోసం. నెక్స్ట్ ప్రశ్న, పుస్తకాలు తయారు చేయడంలో శివబాబా మనకు ఏ విషయం తెలియజేశారు? భగవంతుని గురించి తెలియజేసే పుస్తకాలు తయారు చేయడంలో సారం ఉండాలి, విస్తారం ఉండకూడదు. భగవంతుని గురించి తెలియజేసే పుస్తకాలు తయారు చేయడంలో సారం ఉండాలి, విస్తారం ఉండకూడదు. విస్తారం ఉంటే బుద్ధికి భారం అయిపోతుంది. పుస్తకం మొదలుపెట్టిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు ఎవరెవరు ఏ విషయాల్లో సహయోగులు అయ్యారో వారందరికీ భాగ్యంలో వాటా లభిస్తుంది. ఇది కర్మల గుహ్యగతి. పుస్తకం స్టార్ట్ అయినప్పటి నుండి పూర్తయ్యే వరకు ఎవరెవరు ఇందులో భాగస్వాములు అయ్యారో, సహయోగులు అయ్యారో వారందరికీ వాటా లభిస్తుంది. ఇది కర్మల గుహ్యగతి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న, శివబాబా ప్రేరణ అనగా టచింగ్ ఎప్పుడు లభిస్తుంది? సత్యమైన మనసుకి యజమాని అయిన శివ పరమాత్మ రాజీ అవుతారు. రాజీ అయిన కారణంగా ఆ సమయంలో డ్రామా ప్లాన్ అనుసారంగా టచింగ్ వస్తుంది. ఆ టచింగ్ అసత్యం నుండి సత్యంలోకి తీసుకెళ్తుంది. సత్యమైన మనసుకి యజమాని శివ పరమాత్మ రాజీ అవుతారు. రాజీ అయిన కారణంగా ఆ సమయంలో డ్రామా ప్లాన్ అనుసారంగా టచింగ్ వస్తుంది. ఆ టచింగ్ అసత్యం నుండి సత్యంలోకి తీసుకెళ్తుంది. ఈరోజు సమానం నేను సత్యమైన మనసుతో తండ్రిని రాజీ చేసే ఆత్మను. ఈ సమానం 20 సార్లు రాయాలి. రోజంతా మననం చేస్తూ ఉండాలి. చెప్పిన పాయింట్స్ అందరూ 2-3 సార్లు వినాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.